మరియు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మా తమ్ముడు అనిల్ గారికి మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన మా మహిళా తల్లులకు ముఖ్యంగా ఉంటక రూప అంటే ఓటు గుర్తుపడరే ఆయన తాత పేరు చెప్పాలి మనం ఉంటక నరసింహ పంతులు మన్మరాలంటే గుర్తుపడతాం మేము ఆయనకు మరియు మా అక్కలకు మా చెల్లెలకు మా తమ్ములకు మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క విగ్రహం తయారు చేస్తున్న వ్యక్తిని మనం ఒక్కసారి గుర్తుంది. ఆయన మాయచారి, ఆయన యొక్క మాయతోని తయారవుతున్న విగ్రహం అండి ఇది. మనం డబ్బులు ఇచ్చింది గొప్ప కాదు, ఆయన తయారు చేసింది గొప్ప. ఆయనను మరిగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బాపూజీ గారు ఎప్పుడు చెప్తుండే, అరే మన బీసీ, ఆయన మన బీసీలకే కాదండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ కూడా, ఆదివాసీలకు అట్టడుగు వర్గాలకు అందరికీ సాయం చేసిండు. ఆయన హైకోర్టులో అడ్వకేట్ ఉన్నప్పుడు అందరికీ ఫ్రీగా న్యాయం అందించిందని చెప్పడానికి నేనే నిదర్శనం. ఎందుకంటే 21/4/2001 ఆ రోజున మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంటిలో పుట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ అని చెప్పడానికి నేనే నిదర్శనం. ఆయన యొక్క సువర్ణ హస్తంలోచే ఆ యొక్క టిఆర్ఎస్ జెండా ఎగరవేసింది. కాబట్టి ప్రపంచ దేశాలలోనే టిఆర్ఎస్ అనేది ఒక పేరు గాంచింది. భారత ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు గారికి స్వాగతం సుస్వాగతం. ఆ జలదృశ్యంలో ఆ పార్టీ పెట్టినందుకు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా లక్ష్మణ్ గారిని, మా అమ్మ మన డాక్టర్ శకుంతల గారిని తీసుకుపోయి ఏం చేసినారంటే మన మూసీ నదిలో పడేసారు. మేమందరం కూడా పోయి మా ముసలిని తీసుకుపోయి అశోక్ నగర్ లో పెట్టి ఆయనకు పాదసేవ చేసినాం. ఆయనకు ఎప్పుడు నేను మన నారాయణగూడ పద్మశాలి సంఘంలో పోతే బాపూజీ గారికి నేను పాదాభివందనం చేసేది, ఆయన కాళ్ళు మొక్కేది. ఆయన కాలు యొక్క చెప్పు 10వ నెంబర్ అని చెప్తున్నాను. ఆయన చెప్పులు ఏ దుకాణం దొరకవు, ఆయన కుట్టించుకుంటుండే దేంతో, చర్మంతో అని చెప్పడానికి నేనే నిదర్శనం. ఇంత చూసిన వ్యక్తిని నేను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఎల్బీ నగర్ పద్మశాలి సంఘానికి మరియు విలేకరులు, ముఖ్యంగా అయ్యా మేము మిమ్మల్ని మర్చిపోయాం, మీడియా మిత్రులకు విలేకరులకు మీ అందరూ కూడా నా తరఫున, మా మహేశ్వరం మండలం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 42% ఉద్యమం, బీసీ ఉద్యమం నడుస్తుంది. కాబట్టి మన బాపూజీ గారి యొక్క ఆశయ సాధనను సాధించుకుందాం. మనం అందరం కూడా, మీరంతా, మేమంతా, మనమంతా, ఈ జాతి అంతా, మన పద్మశాలి అంతా ఒకటై మన 42% రిజర్వేషన్ సాధించుకొని ఇప్పుడు వచ్చే బైపర్కేషన్ లో ఇంకా 50 సీట్లు పెరుగుతున్నాయి. కాబట్టి నా పద్మశాలి జాతి, నా నేత జాతి, నా చేనేత జాతి కనీసం మనం ఒక 12 మంది ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటాను. ఎందుకు మన దాంట్లో డబ్బు లేదా? ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అండి. మీరు ముందుకు ఇవ్వండి, మీ వెంబడి మేమున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు.